రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నేతలు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన బాటలో నడుస్తూ ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం జై భీమ్ విధానం జై భీమ్ జై భీమ్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు మరియు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మటి రాయమల్లు, మాజీ సర్పంచి సిహెచ్ రాజయ్య గారు, మరి ప్రస్తుత ఏఎంసీ డైరెక్టర్ సుద్దాల రాజయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, గ్రామ కార్యదర్శి గారు, అన్ని కుల సంఘాల ప్రతినిధులకు, సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అప్పటిదాకా బ్రిటిష్ పాలకుల కబందాస్తాల్లో నలిగిపోయి ఒక దుర్భర జీవితాలు కొనసాగిస్తున్న సందర్భం మరి స్వతంత్రం ఏర్పడ్డ తర్వాత మరి స్వతంత్ర ఫలాలు అణగారిన వర్గాలకు, బడుగు జీవులకు అందాలంటే ఏం చేయాలని ఒక మహోన్నతమైన ఆలోచనతోని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం వల్లనే ఇవాళ మనం కాస్తో కూస్తూ ఒక స్వేచ్ఛావాయువును పెంచుకుంటూ జీవిస్తున్నామంటే అందుకు కారణం అంబేద్కర్ గారే. మరి అంత మహోన్నతమైన చులకన చేసినా కూడా అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఏ మూలన కూడా రాజ్యాంగానికి కానీ అంబేద్కర్ గారికి అవమానం జరిగితే తప్పకుండా బడుగు జీవులు ఏకం కావాలి. తప్పకుండా దాన్ని అరికట్టే విధంగా మనం అందరం సంకల్పబద్ధమై మరి అంబేద్కర్ గారి ఆలోచనకు స్ఫూర్తిగా మనం కొనసాగిస్తూ ముందుకు పోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని వివిధ పార్టీల్లో ఉన్న హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామంలోని ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులకు, అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మరియు ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొమ్మటి రాజమల్ గారికి, వాళ్ళ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలను పిలిచి ఇక్కడ పూలమాలలు వేసి అర్పించడం హర్షించదగ్గ విషయం. మరి అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే ఆయన దయనే, ఆయన చలువనే. ఎందుకు ఆయనను తలుచుకోవాల్సి వచ్చిందంటే రాజ్యాంగం ఆర్టికల్లోని పొందపరిచినటువంటి విషయం ఏమిటంటే మెజార్టీ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పి ఆయన రాజ్యాంగంలో పొందపరిచిండు. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు, పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన స్వారథితంలోని ఆయన ఆశయాలతోనే ముందరికి నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలోని సత్ఫలితాలు పొందుతున్న తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో
ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో మరియు ఈరోజు అంబేద్కర్ జయంతి జరగడం జరిగింది. ఈ పిలవడంతో మా